నా పేరు లక్ష్మి అండి. నేను హైదరాబాద్ నుంచి జక్కా పెద్దన్నకి ఇంటికి దగ్గరగానే దగ్గర అంటే దగ్గర కాదు, కొంచెం దూరంగానే ఉంటాము. కానీ యూట్యూబ్ ద్వారా ప్రచారం చేసి ఇట్లాగా ఇన్వెస్ట్మెంట్ చేయండి అని ప్రచారం చేశాడు. ఎక్కడ మాకు అనుమానాస్పదంగా అతను పారిపోయే వ్యక్తి అని కూడా మాకు అనిపించలేదు. కానీ మేము హైదరాబాద్ తెలంగాణ నుంచి కూడా మేము అన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాము. 5 CR అని వచ్చింది. మా గ్రూప్ నుంచి 1 crore పైన వెళ్ళింది. తర్వాత నేను నా పర్సనల్గా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ హైదరాబాద్లో ఇచ్చుకున్నాను కంప్లైంట్. ఇక్కడ కూడా ఇమ్మని మా గ్రూప్ సభ్యులు కోరంగా మేము ఒక 5 మంది ఇక్కడికి వచ్చి రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. ప్రెస్ కూడా ఇస్తున్నాము. ఇదే జక్కా పెద్దన్న మీద కంప్లైంట్ తీసుకోమని మీరు ప్రెస్ కి ఇమ్మని మేము అడుగుతున్నాము. డబ్బులు ఇన్వెస్ట్మెంట్ గా తీసుకొని డబ్బులు ఇప్పుడు కనిపించకుండా వెళ్ళిపోయాడు. నేను 8 lakhs పెట్టాను. ఒక 60,000కి 3 monthsకి 19,000 వేశాడు. నేను సోమ్సు హైదరాబాద్. నా పేరు లక్ష్మీదేవి. మా చిలకలూరుపేట 1,30,000 పెట్టాను. నా పేరు శ్రీనివాసరావు. మేము మామూలుగా చిలకలూరుపేటలో కేసు పెట్టాము. అయినా గ్రూపులో వాళ్ళందరూ వస్తున్నారని వచ్చాను. నేను కూడా మామూలుగా కేసు పెట్టాము పోలీస్ స్టేషన్లో. అంటే నాకు 30,000 కొడితే 6,900 3 నెలలు వడ్డీ కట్టాడండి. తర్వాత అది నమ్మి ₹1,00,000 పెట్టాను. ఆ ₹1,00,000 ఇంతవరకు కొట్టలేదు. జూన్ 20 కొట్టాను. ఇప్పుడు ఇంతవరకు వడ్డీ కొట్టలేదు. అతను పోయిన నెల 27వ తారీఖు ఇంట్లో సెల్లి పెట్టి వెళ్ళిపోయాడంట. అందరు టార్చర్లు పెడుతున్నారని ఇక జరిగింది. ఇక అది నేను కడప జిల్లా నుంచి వచ్చాను. నా పేరు శంకరయ్య. ఈ జక్కా పెద్దన్న అనే అతను జ్యోతి ఫ్రూట్స్ అని చెప్పేసి ఒక కంపెనీ స్టార్ట్ చేసినాడు పొద్దుటూరులోన. అందరికీ ఒక యూట్యూబ్ పెట్టేసి యూట్యూబ్లోన ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి వచ్చాను, చాలామందికి ₹1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను, ఈ విధంగా అందరూ వ్యాపారం లాభం ఇద్దరిది అని చెప్పేసి ఈ విధంగా డబ్బులందరి చాలామంది ఇన్వెస్ట్ చేయించుకొని ఇప్పుడు అతను పారిపోయినాడు. ఎక్కడున్నా తెలియదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. దాని ఫ్రెష్ కూడా చెప్తా ఉన్నాను. నేను 3,10,000 పెట్టాను. 5 నెలలు అయింది. 2,300 అమౌంట్ వచ్చింది రిటర్న్ అంతా.